నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 25వ రోజున రథసప్తమి చాలా విశిష్టమైన రోజుగా భావిస్తూ ఉంటాము. మళ్ళీ ఏ విధంగా పూజలు చేసుకుంటే అప్పులు తీరి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అలానే ఇచ్చిన డబ్బు కూడా తిరిగి రావడానికి ఏదైనా పరిహారం ఉంటుందా గురుగారు? తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే రథసప్తమి మనకు చాలా అద్భుతంగా కూడా మీరు అన్నట్టుగా ఈ 2026లో మాఘమాసములో 25వ తారీఖు రోజున వస్తున్నటువంటి ఈ యొక్క రథసప్తమి, దీనికి సంబంధించినటువంటి విశేషము ఏమిటి అనేటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. వాస్తవానికి సూర్య జయంతిగా చెప్పబడేటువంటి రోజు ఇది. కానీ సూర్యునికి మనకు రథము అంటే 7 గుర్రాలు కలిగినటువంటి రథము సూర్య భగవానుడిది. మరి ఇట్టి సూర్య భగవాను యొక్క రథము ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటి 2 ఆయనాలలో 6 నెలలు ఇటుగా 6 నెలలు అటుగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో 12 మాసాలలో 6 మాసాలేమో ఉత్తరాయణానికి 6 మాసాలేమో దక్షిణాయనానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో ఉండడం జరిగింది. వాస్తవానికి సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుండే ఉత్తరాయణం ప్రారంభము. 25వ తారీఖు ఈ యొక్క రథసప్తమి నుండి తన ప్రయాణము ఉత్తరాయణం వైపుగా ప్రయాణించేటువంటి క్రమం. సో ఇక్కడ ముఖ్యంగా ఏమిటయ్యా అంటే మనకి ఇక్కడ ఒకటే విషయం ఏమిటి అంటే మనకు మంత్రపుష్పములో యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అంటే సూర్యుణ్ణి ఆరాధించేటువంటి వారికి, సూర్యునికి నమస్కారం చేసుకునేటువంటి వారికి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటువంటి వారికి తప్పకుండా కూడా అతడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు అని మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. కనుక అది ఈ రోజు నుండి ఈ 6 నెలలు చేసేటువంటి సూర్యారాధన విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. సూర్యుడు అంటేనే మనకు ఆత్మకారకుడు. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్. ఈ రోజు నాడు పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఈ రోజు నాడు పితృదేవతలను స్మరించుకోవాలి. ఈ రోజు నాడు సూర్యునికి తప్పకుండా మనము దానము కానీ సూర్యభగవానుని పేరిట, అదేవిధంగా అభిషేకం కానీ సూర్యభగవానునికి బెల్లం కలిపినటువంటి నీటితో, అదేవిధంగా సూర్యునికి తప్పకుండా జిల్లేడు పుష్పాల మాలను సమర్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని మనకు చెప్పడం జరుగుతున్నది. ఇక సూర్యునికి సంబంధించినటువంటి 7 గుర్రాలకు సంబంధించి కూడా వీటికి 7 పేర్లు ఉన్నవి. సో ఇక్కడ 7 గుర్రాలకు సంబంధించి మనకు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవద్దని చెప్పి కూడా అంటారు. సో ఇక్కడ 7 వారాలు మనకు 7 వారాలకు సంబంధించి 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలకు కూడా మనకు గాయత్రి అని, అదేవిధంగా నీ పేరే ఒకదానికి త్రిష్టుపు, జగతి, అనుష్టుపు, పంక్తి, బృహతి, ఉష్టికు, ఇలా 7 గుర్రాలు కలిగినటువంటి రథం లైక్ స్వామివారి. కనుక రథం ముగ్గు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు చిక్కుడు గింజలకు సంబంధించి కూడా లైక్ మనకు చిక్కుడుకాయ అంటారు. చిక్కుడుకాయలను తెచ్చుకొని చక్కగా కూడా ఒక 7 చిక్కుడుకాయలతో రథం ముగ్గు కూడా అంటే రథంలాగా దాన్ని చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఈ రోజు నాడు ఉపవాసం ఉండేటువంటి వారికి విశేష ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈరోజు ఉపవాసం ఉండి గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రాలను దానంగా ఇవ్వాలి. పట్టు వస్త్రాలను ఇస్తే ఇంకా మంచిది. రాగి చెంబును ఏదన్నా దేవాలయంలో పెట్టేసి రండి దానంగా. ఊరికే ఈశ్వరుని అభిషేకానికో అమ్మవారి అభిషేకానికో ఏదైనా వాడుకోమని చెప్పండి.
రాగి బిందె ఇచ్చినా అద్భుతమే ఏదైనా దేవాలయంలో. సో కుదిరితే దుర్గా అమ్మవారి దేవాలయం కానీ, గణపతి దేవాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఇవి దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు నాడు హనుమాన్ చాలీసా చదవాలి తప్పకుండా. ఈ రోజు నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మనకు లైక్ ఏమంటారంటే రవ్వతో, గోధుమ రవ్వతో చేసేటువంటి సిర ఏదైతే ఉంటుందో అందులో కాస్త కేసరి బాత అదేమంటారు కదా, రవ్వ కేసరి, అందులో కాస్త కలర్ను వేయండి, ఆరెంజ్ కలర్లో ఉండేటువంటిది. దీనిని తప్పకుండా ఎవరికైనా అంటే గుళ్ళో చక్కగా నివేదన చేయించి, ఎక్కడన్నా సూర్యుని దేవాలయం ఉన్నా డైరెక్ట్గా నివేదన చేయండి, లేదా గణపతి దేవాలయం కానీ, లేదా పరమేశ్వరునికి సంబంధించింది కానీ దేవాలయాలలో చక్కగా నివేదన చేసి నలుగురికి పంచండి. ఓకే, తలా ఒక కప్పెడు రవ్వ కేసరిని నలుగురికి పంచడం ద్వారా అసలు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. సూర్యుడు అంటేనే ఈగో ఫీలింగ్కు కారకుడు. సో జాతకములో సూర్యుడు సరిగ్గా లేకున్నా, సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, లగ్నాతున్న, ఇప్పుడు కొందరు తొందరలో మాట అనేస్తుంటారు, నోరు జారేస్తుంటారు తొందరపాటుగా. వీరికి ద్వితీయాతు సూర్యుడు ఉంటే ఇబ్బంది. కొందరు ఏమిటి అంటే ద్వితీయాతు సూర్యుడు ఉండడం ద్వారా అట్లా అవుతుంది. ఇక మరికొందరు ఏమిటి ఈగో ఫీలింగ్కి వెళ్తారు, పిలిస్తే రారు, 2-3 సార్లు పిలిస్తే వస్తారు, చెప్తే వినరు, ఈగో ఫీలింగ్ బాగా నన్ను అట్లా అంటాడా, ఈమె ఇట్లా అంటదా, మామూలుగా ఉండదు వీళ్ళకి ఈగో ఫీలింగ్స్. ఇట్లా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా పదవి పొందాలనుకున్నా, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉన్నా, అదేవిధంగా ఇంకా ఏమైనా స్టమక్ రిలేటెడ్ కానీ, ఇమ్యూనిటీ రిలేటెడ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, ఇదంతా సూర్యుడే ఇచ్చేది మనకు. సో డి విటమిన్ సూర్యుని దగ్గర నుంచి వచ్చింది కనుక మరి ఇలాంటి సూర్య భగవానునికి సంబంధించినటువంటి ఈ రోజు నాడు తప్పకుండా మనం చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. జాతకరీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కుజుడు కలిసున్న డేంజరే. మరి ఇట్టి సింహరాశి వారికి సంబంధించి, మేషరాశి వారికి సంబంధించినటువంటి వారికి అంటే సింహరాశి జాతకులకు, మేషరాశి జాతకులకు వివాహమైన గొడవలు అవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇట్లా ఉంటుంది. సో నెంబర్ 1 సూర్యునికి సంఖ్యగా చెప్తారు. మరి నెంబర్ 8 వాళ్ళని వివాహం చేసుకుంటే మానసిక బాధ ఉంటుంది, ఎదుగుదల అనేటువంటిది ఉండదు. రెండో విషయము ఇప్పుడు ఈ 2026లో ఈ నెంబర్ 1 అదేవిధంగా 19, 28 జన్మించినటువంటి వారు చాలా బాగుంటారు. నెంబర్ 8, 17, 26 జన్మించినటువంటి వారు తప్పకుండా 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. ఇబ్బంది ఫేస్ చేసే పరిస్థితులు ఉంటాయి. సో ఏది ఏమైనా మరి సూర్య ఆరాధనకు సంబంధించినటువంటి బోలెడు విషయాలు చెప్పడం జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే రావి యొక్క ఆకు, రావి చెట్టు యొక్క ఆకును తీసుకొని దాన్ని చక్కగా కూడా శుభ్రపరచుకొని దాన్ని మీ ఇంట్లో దీపారాధన కింద పెట్టి దీపారాధన చేయండి. 3 రాగి ఆకులను తీసుకొని, రావి ఆకులను, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.